హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మి విహారీ సహస్రలకు దిష్టి తీస్తుంది. బొట్టు పెట్టి లోపలికి రమ్మని చెప్పడంతో ఇటు పక్కన విహారీ లక్ష్మిని చూస్తూ అలానే బాధపడుతూ ఉంటాడు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. లోపలికి అడుగు పెట్టబోతూ ఉండగా విహారీ సహస్రలని పద్మాక్షి ఆపేస్తూ ఉంటుంది. నా ఇంటికి నా కూతురు కోడలుగా వస్తుంది, ఇలా సాదాసీదాగా వదిలేస్తే ఎలాగా? కాబట్టి ముందు ఇద్దరు ఒకరి పేరు ఒకరు చెప్పుకొని అప్పుడు లోపలికి అడుగు పెట్టండి అని చెప్పడంతో అవునని ఇక అప్పుడు ఆనమ్మ తాతయ్య అందరూ కూడా గొడవ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు విహారీ ముందు నువ్వు పేరు చెప్పు అని అనటంతో ముందు సహస్రాన్ని నేను చెబుతాను అని చెప్తూ ఉంటుంది. నేను బావ వచ్చాము అని అనటంతో బావ పేరు చెప్పు అంటూ యమున అందరూ అడుగుతూ ఉంటారు. ఇకప్పుడు సహస్ర నేను విహారీ బావ వచ్చాము అని చెప్పడంతో సిగ్గుపడిపోతూ ఉంటుంది సహస్ర. ఇకప్పుడు తర్వాత విహారీని అందరూ నువ్వు నీ భార్య పేరు చెప్పి లోపలికి రారా అంటూ తాత అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు విహారీ ఏమీ చెప్పకుండా అలానే గుమ్మం దగ్గరే లక్ష్మిని చూస్తూ మౌనంగా నుంచొని ఉండిపోతూ ఉంటాడు. కానీ అందరూ అడుగుతూ ఉంటారు. యమున అంటుంది, విహారీ చెప్పరా, నీ భార్య పేరు చెప్పి లోపలికి అడుగుపెట్టు అని అనటంతో ఇకప్పుడు విహారీ అంటాడు, నేను నా భార్య లక్ష్మి వచ్చాము అని అనటంతో ఒక్కసారిగా అందరూ అలానే చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోతారు. విహారీకి ఇటు పక్కన లక్ష్మి నుంచొని ఉంటుంది, ఇటు పక్కన సహస్ర నుంచొని ఉంటుంది. ఇకప్పుడు విహారీ లక్ష్మి పేరు చెప్పగానే అందరూ చాలా షాక్ అయిపోతారు. విహారీ ఏం చెప్తున్నావు? నువ్వు లక్ష్మి పేరు చెప్తున్నావేంటి? సహస్ర పేరు కదా చెప్పాల్సింది అంటూ యమున అడుగుతూ ఉంటుంది. ఇక విహారీ మాత్రం అలా మౌనంగా నుంచొని చూస్తూ ఉండిపోతాడు. ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి విహారీ గారు నా పేరు చెప్పేశారు, ఇప్పుడు సహస్రమ్మ గారు ఏమంటారో ఏంటో అని భయపడుతూ ఉంటుంది. కానీ విహారీ మాత్రం అలానే చూస్తూ మౌనంగా నుంచొని చూస్తూ ఉంటాడు. విహారీ ఏం మాట్లాడుతున్నావురా అంటూ యమున అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు సహస్ర కూడా కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. బావా అంటూ అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు పద్మాక్షి, అంబిక అందరూ విహారీ మీద కోపంగా చూస్తూ ఉండిపోతారు. సహస్ర పేరు చెప్పకుండా నువ్వు లక్ష్మి పేరు చెప్పటం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక విహారీ అసలు సంగతి నిజం చెప్పేస్తారా? లక్ష్మి మెడలో తాళి కట్టిన విషయం, లక్ష్మి తన భార్య అన్న విషయం విహారీ చెప్పాలని అనుకుంటున్నాడా? ఇక అందరికీ నిజం తెలిసిపోతుందా? అప్పుడు విహారీ లక్ష్మిల బంధం గురించి తెలిస్తే ఏమంటారు? ఇటు సహస్రకి న్యాయం చేస్తాడా, లక్ష్మికి న్యాయం చేస్తాడా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.